శ్రీ మహాగణపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అఖిల భువనదీపం భక్తచిత్తాబ్జసూనం సురగణమునిసేవ్యం తత్వమస్యాధిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. ఈగిల్ మీడియా వక్స్ ప్రేక్షకులకి నమస్కారములు, స్వాగతం, సుస్వాగతం. గత వారంలో కాలసర్ప యోగంలోని రకాలని, అవి ఏర్పడే విధానాలని, దుష్పరిణామాలని తెలుసుకున్నాం. ఇవే కాకుండా జ్యోతిష శాస్త్రరీత్యా ఇంకా మరికొన్ని సూత్రాలని, కాలసర్పయోగం ఏర్పడే విధానాలని, మరికొన్ని నియమాలని తెలుసుకుందాం. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య 6 గ్రహాలు మాత్రమే ఉండి రాహువు అంశ కంటే తక్కువ ఉన్న క్షీణచంద్రుడు బయట ఉన్నప్పటికీ విషమ కాలసర్పదోషంగా పరిగణించబడుతుంది. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య 7 గ్రహాలు త్రికస్థానాల్లో అంటే దుష్ట, నీచ, శత్రుస్థానాల్లో ఉన్న విపరీత కాలసర్పదోషంగా పరిగణించబడుతుంది. మూడో నియమం, జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య 7 గ్రహాలు త్రికస్థానాల్లో ఉండి శుభగ్రహ దృష్టిని కానీ, ఎక్కువ గ్రహాలు ఉచ్చస్థానాల్లో కానీ లేకుండా మిగిలిన ఎటువంటి శుభయోగాలు అంటే గజకేసరి, లక్ష్మి, బుధాదిత్య యోగం, చంద్రమంగళ యోగం మొదలైన యోగాలు లేకుండా ఉంటే అది సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణించబడుతుంది. తమ స్వంత నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిషం, అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో రాహుకేతువులు ఉండి వీటి మధ్య మిగిలిన గ్రహాలు ఉన్నా లేదా రాహుకేతువులు లగ్నం నుండి చతుర్థ, పంచమ, సప్తమ, అష్టమ, దశమ స్థానాల్లో ఉండి ఆ స్థానాలు త్రికస్థానాలైనప్పుడు, ఎక్కువ గ్రహాలు ఉచ్చస్థితిలో లేనప్పుడు, పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు దాన్ని బలమైన కాలసర్పదోషంగా పరిగణించబడుతుంది. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య 7 గ్రహాలు ఉండి ఒకవేళ రాహువు త్రికస్థానంలో ఉన్నప్పుడు ఆ రాహువుకి శత్రుగ్రహాలైన రవి, చంద్ర, కుజులతో కలిసి ఉన్న రాహు మహర్దశ సమయాన్ని కూడా కాలసర్పయోగంగా పరిగణించబడుతుంది. అలానే జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య 7 గ్రహాలు ఉండి ఒకవేళ కేతువు త్రికస్థానంలో ఉన్నప్పుడు ఆ కేతువుకి శత్రుగ్రహాలైన శుక్రశనులతో కలిసి ఉన్న కేతు మహర్దశ సమయాన్ని కూడా కాలసర్పయోగంగా పరిగణించబడుతుంది. ఇవే కాకుండా సర్పములను హింసించిన లేదా చంపిన బ్రాహ్మణ, స్త్రీ, మార్జాల, గురు, మహిష, శారిక, గో, శునక, వృద్ధ, శిశుహత్య పాపాల వల్ల కూడా పై దుష్ఫలితాలు కలగవచ్చు. ఈ కాలసర్పదోషము ఎప్పుడు బలంగా ఉంటుంది, ఎప్పుడు బలహీనంగా ఉంటుందో వచ్చే వారం తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. Like and subscribe Eagle Media Works.